సేద్య రంగానికి చాప కింద నీరులా సంక్షోభాన్ని తెచ్చిపెడుతున్న సమస్యల్లో ప్రధానమైనది కూలీల సమస్య. సమయానికి కూలీలు దొరక్క పనుల్లో జాప్యం. పంటలు చేతికందుతాయన్న తరుణంలో ఈ సమస్య ఎదురైతే ఈలోగా ఏ వానో తుఫానో వచ్చి పంట తుడిచిపెట్టుకుపోతుందన్న భయం. కూలీలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయిన సమయాల్లో అధికంగా సొమ్ము వెచ్చించాల్సి వస్తోంది. వరి పంట విషయంలో అన్నదాత పాలిట వరంలా కోత పోతా పనులను గంటలో పూర్తి చేసే కంబైన్డ్ హార్వెస్టర్లు అందుబాటులోకొచ్చి పనులు సులభతరం చేస్తున్నాయి గాని తెల్ల బంగారం పత్తి పంటకు సంబంధించి తీతల సమయంలో అనేక ఇక్కట్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. సాధారణంగా పత్తి నుంచి 3-4 సార్లు తీతలు చేస్తారు. ప్రాంతాన్ని బట్టి కిలో పత్తి తీతకు 10 నుంచి 12 రూపాయల వరకు ఖర్చవుతోంది. ఒక మనిషి రోజుకు 50 నుంచి 60 కిలోల పత్తి తీయగలడు. 1 ఎకరాకు 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందనుకుంటే ఒక్క తీతల కోసమే 10,000 రూపాయలు వ్యయం చేయాల్సి వస్తోంది. పత్తి సాగులో అయ్యే మొత్తం పెట్టుబడి ఖర్చులో 1/3 వంతు ఖర్చు తీతలకే అవుతోంది. అంటే మొత్తం మీద ఖర్చు, శ్రమ, రిస్కు, ఆందోళన ఇవన్నీ రైతుకు తప్పని పరిస్థితి. 3-4 ఏళ్ల క్రితం పత్తి తీతలకు హ్యాండ్ పికర్లు అందుబాటులోకొచ్చాయి గాని అంతగా పనితనం చూపకపోవటం, రిపేర్లు రావడంతో రైతులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. యాంత్రీకరణ ఆవశ్యకత అంతకంతకు పెరిగిపోతున్న ఇలాంటి తరుణంలో పత్తి తీత పనులను చకచకా పూర్తి చేసే ఒక భారీ యంత్రాన్ని ఇటీవల ప్రదర్శించారు. గతంలో చెరకు నరికే యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చిన జాన్ డియర్ పత్తి హార్వెస్టర్ను కొద్దిపాటి మార్పులతో ఈ ఏడాది అందుబాటులోకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో ఈ యంత్రం పనితీరు ఎలా ఉందో, రైతుల అనుభవాలు, రైతుల అభిప్రాయాలేమిటో చూద్దామా మరి? పత్తి తీతలు చేసే ఈ యంత్రాన్ని ఇటీవల ఉభయ రాష్ట్రాల్లోని 50 ఎకరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద రైతుల పొలాల్లో ప్రదర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో, తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఈ పత్తి తీత యంత్రాన్ని నడుపగా శాస్త్రవేత్తలు, రైతులు, వ్యవసాయ నిపుణులు పాల్గొని ఈ యంత్రం పనితీరును పరిశీలించారు. ఒకసారి ఒక వరుస మొక్కల నుంచి పత్తి తీతలు చేస్తుందిది. 50 హెచ్పీతో పనిచేసే ఈ యంత్రం 1 గంటలో ఎకరా పని పూర్తి చేస్తుంది. మిషన్ నడిపే వ్యక్తితోనే ఈ ఎకరం తీతలు అయిపోతాయి. సాధారణంగా పత్తిలో కాయలు దఫదఫాలుగా రావటంతో తీతలను 3 నుంచి 4 సార్లుగా చేపడతారు. మరి అలాంటప్పుడు ఈ యంత్రం ఎలా పనికొస్తుంది అన్న సందేహం వస్తుంది. యంత్రం ఉపయోగించాలంటే సాగును కూడా ఇందుకు అనుకూలంగానే మార్చుకోవాలి. ముందుగా పత్తిని అధిక సాంద్రతలో విత్తుకోవాలి. మామూలు పద్ధతిలో ఎకరాకు 900 గ్రాముల విత్తనం వాడి చాళ్ల మధ్య 90 నుంచి 120 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్ల దూరం పెట్టి ఎకరాకు 4,800 నుంచి 6,000 మొక్కలొచ్చేలా విత్తుతారు కదా. మిషను తీత కోసం పత్తి వేసేటప్పుడు ఎకరాకు 3.1 కిలో విత్తనం వాడతారు. చాళ్ల మధ్య 80 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరంతో ఎకరాకు 33,000 మొక్కలొచ్చేలా విత్తుతారు. ఇలా విత్తడానికి విత్తే పరికరం ఒకటి అందుబాటులోకి తెచ్చారు. ట్రాక్టర్కు బిగించుకుని దీన్ని వాడుకోవచ్చు. మొక్కలన్నీ సమానమైన పెరుగుదల కనబరిచేందుకు, ఎక్కువ ఎత్తు పెరగకుండా ఉండేందుకు పెరుగుదల నియంత్రకాలను పిచికారీ చేయటం, అలానే తీతకు 15 రోజుల ముందు ఆకును రాల్చే మందులను వాడటం జరుగుతుంది. పత్తిలో వచ్చే చెత్తా చెదారం, ఎండుటాకును తగ్గించటానికి ఈ మందులు వాడతారు. ఈ యంత్ర పరికరాన్ని మునుపటి సంవత్సరాల్లోనూ రైతుల పొలాల్లోనే కాక లామ్ ఫామ్లోనూ పరిశీలించారు. కొద్దిపాటి మార్పులు, చేర్పులతో వచ్చిన ఈ పరికరం పనితీరు, అనుకూలతలు, ప్రతికూలతలేవో తెలియచేస్తున్నారు లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ఈదర నారాయణ. మిషన్ ఏంటంటే మనం సాలుకి 80 నుంచి 90 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. మొక్క 15 సెంటీమీటర్ల దూరంలో నాటాలి. ఈ విధంగా సాలుకి 80 సెంటీమీటర్లు, మొక్కకి సాలులో 15 సెంటీమీటర్లు ఉండాలంటే ఏంటంటే మొక్కల సాంద్రత పెరుగుతుంది. సాంద్రత పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ల్యాంకీ గ్రోత్ వస్తుంది. కాబట్టి దానికి గ్రోత్ రెగ్యులేటర్స్ వాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం బేర్ క్రాప్ సైన్సు, అలాగే జాన్ డీర్, ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళ సౌజన్యంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద లామ్ ఫార్మ్ శాస్త్రవేత్తలు రైతులను కూడా సంయుక్తంగా
రైతుల క్షేత్రాల్లో రైతుల సమక్షంలో వీటిని ఏ విధంగా మనం యాంత్రీకరణ పత్తి తీసేదానికి అందుబాటులోకి తీసుకురావచ్చు, దానికి వాడాల్సినటువంటి కెమికల్స్ ఏంటి, దీని మీద పరిశోధన చేస్తున్నాం. ఇప్పుడు కొంత దాంట్లో ట్రాష్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, దాదాపు 20% దాకా మనకి ట్రాష్ కంటెంట్ నమోదవుతుంది. అయితే దీన్ని ఏంటంటే ప్రీ క్లీనర్స్ అని చెప్పేసి వస్తున్నాయి. దీనికి ముందు మనం ఇప్పుడు తీసినటువంటి ఈ పిక్కర్ ద్వారా తీసినటువంటి పత్తిని ప్రీ క్లీనింగ్ ద్వారా దానికి ఏంటంటే రూపాయి నుంచి ₹2 వరకు కేజీ ఖర్చు అవుతుంది. క్లీనింగ్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి 20% నుంచి కనీసం ఒక 5-6% వచ్చేస్తుంది. 5-6% వచ్చినప్పుడు ఏంటంటే లింట్ దగ్గరకు వచ్చేటప్పటికి కేవలం 3% కంటే ఎక్కువ ఉండకూడదు. అందువల్ల ఏంటంటే మిగిలింది వచ్చేటప్పటికి లింట్ క్లీనర్ ద్వారా తీసేయడం జరుగుతుంది. ఆ విధంగా మొత్తం వచ్చేటప్పటికి ఏంటంటే మనం చేతితోటి పత్తి తీస్తే ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే అంతా మిషన్ తోటి చేస్తున్నాం కాబట్టి కంటామినేషన్, హ్యూమన్ కంటామినేషన్ ఉండదు. బీటీ కాటన్ హైబ్రిడ్ కంటే కూడా మనం స్ట్రైట్ వెరైటీస్ కనుక తీసుకోగలిగితే ఇంకా బాగుంటుంది. ఈ యంత్రం గురించి రైతులు వ్యక్తం చేస్తున్న ప్రధాన ప్రతికూలత పత్తిలో చెత్త ఎక్కువగా రావటం. ఈ పత్తి నుంచి చెత్తను వేరు చేసేందుకు మరో భారీ పరికరం ఉంది, అదే ప్రీ క్లీనర్. ప్రస్తుతం మన దేశంలో ఒక్క యంత్రమే పనిచేస్తోంది. జిన్నింగ్ మిల్లుల వద్ద దీన్ని అందుబాటులోకి తెచ్చినప్పుడు పత్తి తీత యంత్రం ప్రయోజనం నెరవేరుతుందన్నది అందరి అభిప్రాయం. ఈ 2 యంత్రాల ఖరీదు ₹1,00,00,000. వీటి గురించి రైతులు ఏమంటారంటే, ఈ పద్ధతిలో వేయటం బాగానే ఉంది, కానీ ఇది మార్కెటింగ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. అదే ఎక్కువ మొక్కలు ఉండటం వల్ల ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ వచ్చేటట్టు ఉంది. అదేవిధంగా కూలీలతో ఇబ్బంది లేకుండా మిషన్ తోటి తీయడం అనేది బాగానే ఉంటుంది. మేము 6 ఎకరాలు పత్తి వేసాం. ఇది ఫస్ట్ క్లాస్. కంపెనీ వాళ్ళే వచ్చి ఎదబెట్టారు. విత్తనం బాగానే మొలిచింది, బాగానే ఉంది, ఖర్చు తక్కువగా ఉంది. అప్పుడు కంపెనీ వాళ్ళు వచ్చి మేము కంపెనీ వాళ్ళు తీసి మిషన్ తెస్తామండి చూస్తామన్నారు. చాలా మట్టికి అనుకూలంగానే ఉంది. ఒక 20% మాత్రం ఏదో పత్తికత్తి జారిపోయినట్టుగా ఉంటుంది. ఇక అంతే, అంతగా తప్ప ట్రబుల్ ఏం లేదు. అనుకూలత బలం తక్కువ, పెట్టుబడులు తక్కువగా ఉంది, కూలి తక్కువ. అది వ్యవసాయం కూడా అంతా 5-6 సార్లు చేస్తే ఒకసారి కాబట్టి సరిపోతుంది. 2 పక్కలు అయితే 2 మాటు చేయాల్సి వస్తుంది. ఆ పత్తి కొనుగోలు చేస్తే మాత్రం మిషన్ బాగానే ఉంటుంది. ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే సమదూరంలో ప్రతి గింజకు మధ్య దూరం సమానంగా ఉంటుంది. రెండోది ఆ యొక్క గింజల సాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఎక్కువ మొక్కలతోనే తక్కువ కాయలు ఉన్నప్పటికీ కూడా ఒక మొక్కకు 20-25 కాయలు వస్తున్నాయి. 25 to 40% దిగుబడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. లేబరు 40-30 కిలోమీటర్లు తీసుకొస్తున్నాం. ఎకరానికి అది కేజీ వచ్చేసి ₹6 ఇస్తున్నాం. వచ్చేస్తే మనకు ₹3 అట్లా పడుతుంది రేపు భవిష్యత్తులో. మళ్ళీ ఈ టెన్షన్ అనేది పోతుంది. ఇవాళ లేబర్ వచ్చి చేయాలి దాకా కూడా టెన్షన్ రైతుకు. వస్తారా ఇంకేడైనా పోతారా, వస్తారా ఇంకేడైనా పోతుందా, వర్షం వచ్చేటట్టున్నది, ఇలాంటి టెన్షన్ కొంచెం ఫ్రీ అయిపోతాం. రైతులకి చాలా ముందుండి గవర్నమెంట్ కూడా దీన్ని సబ్సిడీ కింద రైతులకు అందించేటట్లుంటే చాలా బాగుంటుంది. ఈ పత్తి తీసేది మాత్రం ఇంకా కొంచెం డెవలప్ కావాలని. పత్తి కరెక్ట్గా లేదు, చెత్త వస్తుంది. మనం మార్కెట్ తీసుకపోతే అది ₹1-2 కడిగే పొజిషన్లో ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలో వేసిన ఈ పత్తిని మిషన్ను అందుబాటులోకి తెచ్చిన సంస్థ వారే కొనుగోలు చేశారు. రానున్న సంవత్సరాల్లో ప్రాజెక్టు విస్తీర్ణాన్ని 2,500 ఎకరాలకు తేవాలన్నది వీరి లక్ష్యం. రైతుకు ఖర్చును, కూలీల సమస్యను తీర్చి సమయాన్ని ఆదా చేసే ఇలాంటి యంత్ర పరికరాలు భవిష్యత్తులో ప్రతి వ్యవసాయాన్ని సులభతరం చేస్తాయని ఆశిద్దాం.